వెల్కమ్ టు ట్వింకిల్ స్టార్ స్కూల్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, ఈరోజు నా టాస్క్ చెక్ చేస్తున్నాను. సమ్మర్ క్యాంప్లో క్యాలిగ్రఫీ, స్పెషల్ గ్రామర్కి అండ్ మ్యాథ్స్, తెలుగుకి జాయిన్ అయ్యారు సమ్మర్ క్యాంప్ పర్పస్. సో వీళ్ళందరినీ చెక్ చేస్తున్నా. సో వాళ్ళ పర్టికులర్ టీచర్ ఏం నేర్పించారు, క్యాలిగ్రఫీ 3-4 డేస్ అయింది స్టార్ట్ అయ్యి, ఎంతవరకు అప్డేట్ అయ్యారు, అండ్ గ్రామర్ పార్ట్ ఎంతవరకు స్టార్ట్ చేశారు, కంప్లీట్ చేశారు నేను ఇచ్చిన టాస్క్ అని ఒకసారి పిల్లలందరినీ నేను నోట్బుక్స్ అన్ని చెక్ చేస్తున్నా. వాళ్ళతో మాట్లాడడం జరుగుతుందనమాట. సో దట్ ఐ కెన్ గెట్ ఎన్ ఐడియా. ఏమన్నా ఉంటే టీచర్స్కి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎంతవరకు మనం అప్డేట్ చేయాల్సింది ఉంటుంది, ఇంకేమైనా ఇంట్రడ్యూస్ చేయాలా, సో క్యాలిగ్రఫీలో ఇంకేమైనా వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలా. మేము హ్యాండ్ రైటింగ్ వచ్చేసి లూసిడా ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. ట్వింకిల్ స్టార్ స్కూల్లో లూసిడానేనండి ఫాలో అయ్యేది. సో అది దాని గురించి ఈ చిన్న చిన్న మోడిఫికేషన్స్, కొన్ని సజెషన్స్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా వేరే టీచర్స్ అయితే చూసుకుంటూ ఉంటారు. వీళ్ళకి అలాట్ చేసిన టీచరే హ్యాండ్ ఓవర్ చేస్తుంటారు. అండ్ దీని తర్వాత మళ్ళీ సమ్మర్లో ఏం పని ఉంటుందిలే అని అనుకుంటారు, కానీ ఇలా సమ్మర్ క్యాంప్ చెక్ చేసుకోవడము, బుక్స్, తర్వాత అడ్మిషన్స్ కూడా ఇలా పేరెంట్స్ వస్తే వాళ్ళతో మాట్లాడాల్సింది ఉంటుంది. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ హ్యాపీ న్యూస్ ఏంటంటే, మా న్యూ బ్రాంచ్లో నర్సరీలో ఇలా పెయింటింగ్స్ అన్నీ వేపిస్తున్నానమాట, వాల్ పెయింటింగ్స్. సో దట్ నెక్స్ట్ జూన్లో మా పిల్లలు ఎవరైనా వస్తే జాయిన్ అవుతారు కదా, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లే క్లాస్ వాళ్ళు, డే కేర్ వాళ్ళు నర్సరీకి ప్రమోట్ అవుతారు కదా. సో ఇదంతా నర్సరీ క్యాంపస్ అనమాట. మనకు కింద అంతా గ్రౌండ్ ఫ్లోర్లో పెయింటింగ్స్ అన్నీ వేపిస్తున్నా. సో దట్ ఎవ్రీ వాల్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ పెయింటర్స్తో కూడా, ఆర్టిస్టులతో కూడా డిస్కస్ చేస్తుంటా దీనికి ఏ వాల్కి ఏం పెయింటింగ్ వేయాలని. ఇక్కడ నేను సేవ్ వాటర్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొని వచ్చాను. కనీసం కొంతమంది కన్నా అర్థమవుతుంది కదా, పిల్లలకి చెప్పిన వాళ్ళం అవుతాం, డోంట్ వేస్ట్ వాటర్, వాటర్ ఎంత ఇంపార్టెంట్ అని. సో డే అంతా నా షెడ్యూల్ ఇలా రన్ అవుతుందండి. సమ్మర్ క్యాంప్, ఇలా పెయింటింగ్స్, ఇలా అన్నీ చాలా ఇందులోనే బిజీ అయిపోతున్న, టైం అయిపోతుంది.